అందరికీ నమస్కారం అండి. ఇది రైటర్గా నా ఫస్ట్ ఫిలిం. చాలా మెమరబుల్, చాలా ఎమోషనల్ జర్నీ ఇదంతా మాకు. సాయి మా టీం అంతా 18 నెలలు ఇష్టంగా కష్టపడ్డాం ఇది. సో నాకు అవకాశం ఇచ్చిన సాయికి ఇప్పటికీ నేను థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. ఎందుకంటే నా జర్నీ ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలియదు, కానీ నేను మొదలుపెట్టిన జర్నీ మాత్రం సాయి నాకు రైటర్గా అవకాశం ఇచ్చాడని చెప్పుకొని స్టార్ట్ చేస్తాను. అది ఏ ఈవెంట్ అయినా, నా లైఫ్లో జరిగే ఏ సంఘటన అయినా సరే. సో అందుకే థ్యాంక్ యూ సాయి. అండ్ సాయికి సీన్ చెప్పి ఒప్పించడం అంత ఈజీ కాదు, ఒక డైలాగ్ రాసి ఒప్పించడం అంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ నేను ఒక కో రైటర్లా ఉన్నా, తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టు అనిపించింది. అంత పర్ఫెక్ట్గా చేశాడు సినిమాని. ఈరోజు మీరు చూస్తున్న ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అవ్వచ్చు, పాటలకు వచ్చిన రెస్పాన్స్ అవ్వచ్చు, సాయి తీసుకున్న ప్రతి న్యూరాన్స్ తను తీసుకున్న కేర్ వల్లే ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ ఫర్ దట్. భలే ఉన్నాడే సినిమా అనే ఒక పేరు, ఒక సినిమా, ఒక 2.5 గంటల సినిమా ఉందంటే కర్మ కర్త క్రియ మారుతి సార్ మాత్రమే. సార్ మీరు లేకపోతే భలే ఉన్నాడనే సినిమా ఇంత వైభవంగా, గొప్పగా, ఘనంగా ఉండేది కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. మేము ఎంతమంది ఇక్కడ భలే ఉన్నాడే టీం ఎంతమంది ఉత్సాహ విగ్రహంలా నిలబడి ఉన్నా వీటన్నిటికీ మూల విరాట్ మాత్రం మారుతి సారే. సార్ మీరు ఊరి మధ్యలో ఉండే మర్రి చెట్టు లాంటి వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఆ ఊరి వాళ్ళను, దారిన వేరే వాళ్ళను, లేకుంటే వేరే ఊరు వాళ్ళందరూ నీడనిచ్చి నిలబడుతుంది మర్రి చెట్టు. అలా నాలాంటి వాళ్ళందరికీ, సాయి లాంటి ఒక అప్కమింగ్ డైరెక్టర్లందరికీ ఒక నీడను ఇచ్చే ఒక మర్రి చెట్టు లాంటి వ్యక్తి అనిపించింది నాకు మారుతి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనే పదం చాలా చిన్నది, ఇంతకంటే పెద్ద పదం వాడితే బాగోదేమని నేను ఆగుతున్నాను సార్. ఎందుకంటే 10 ఏళ్ళు పడిగాపులు కాసాను నేను ఈ పేరు కోసం. ఎవరో మేము అసలు సార్కి తెలియదు, ముఖం తెలియని వాళ్ళకి కోట్లు పెట్టి డైరెక్టర్ని చేసి, రైటర్ని చేసి నిల్చోబెట్టాడు. అంతకంటే రుణపడి ఉండడానికి ఇంకా కారణాలు ఏముంటాయి? సాయి తీసిన ఒక్క వెబ్ సిరీస్ని చూసి, గమనించి, గుర్తించి, ప్రోత్సహించి, పిలిపించి, డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి, ప్రొడ్యూసర్